తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువులదే. బోధనలతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు తమ స్థానానికి ఉన్న గౌరవాన్ని మరిచి కామంతో విద్యార్థినుల పాలిట కీచకులుగా మారుతున్నారు. ఇప్పటికే కీచకులుగా మారిన బోధకుల ఘటనలు కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులో ఏకంగా 3 ఉపాధ్యాయులు ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. విద్యార్థిని నెల రోజులుగా స్కూల్కి వెళ్లలేదు. హెడ్ మాస్టర్ సహచర విద్యార్థినులు ఆరా తీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిని అడిగారు. తన కుమార్తె ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు, అబార్షన్ చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ఆమె చెప్పడంతో షాక్ అయ్యారు. పాఠశాలలో పనిచేస్తున్న 3 ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు చేయించారు. అనంతరం బల్గూర్ ఆలుమన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బర్గూరు డీఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైన పారూరైకు చెందిన చిన్నస్వామి, మత్తూరుకు చెందిన ఆరుముగం, మేలపట్టికి చెందిన ప్రకాష్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Bandali